జై భారత్ క్షీరరామ ఆక్వా రైతు సంఘ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భవన్ రాజు ఆధ్వర్యంలో ఆక్వా క్రాప్ హాలిడే నేపథ్యంలో జూన్ 10న చలో అమరావతికి ఆక్వా రైతు సంఘం పిలుపు ఇచ్చింది. ఆక్వా రైతు సంఘ అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ జూన్ 10వ తేదీన చలో అమరావతికి వేలాదిగా ఆక్వా రైతులు రావాలని పిలుపునిచ్చారు. ఆక్వా రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి ఫీడ్ ధర తగ్గించాలని, రొయ్యలకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మాకు ఏదైతే 3 నియోజకవర్గాలు 60,000 ఎకరాలు ఏదైతే సాగు ఉందో ఇప్పటికే 20,000 ఎకరాలు రైతులు ప్రకటించి టెక్స్లు పెట్టి మరి ఆ రకంగా ఎదరకొచ్చినందుకు ప్రతి ఆక్వా రైతుకి మరి మా సంఘం తరపున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత పిలుపునిచ్చినా సరే కనీసం ప్రభుత్వం చెప్పినా సరే దిగి రాలేదు కాబట్టి మేము ఇంకా వేచి చూడలేక ఇవాళ మా రైతులందరూ ఒకటే అన్నారు, మనం వెంటనే ఎవరైతే దీనికి ఇవాళ మనలకి ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనకి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారో, ఈ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారో, మరి వారి దృష్టికి మనం వెళ్ళి తీసుకెళ్తే పరిష్కారం అవుతుంది తప్ప లేకపోతే మనకు మనుగడే ఉండదు. అసలు వారి దృష్టికి ఎన్ని వెళ్ళలేదని చెప్పి ఎప్పుడైతే వీళ్ళందరూ చెప్పారో, మరి రేపు జూన్ 10వ తారీఖు మంగళవారం నాడు మనం మరి చలో అమరావతి పిలిపిచ్చి వారిని కలుద్దామని చెప్పారు. తప్పకుండా ఇక్కడ ఏదైతే మన లోకల్ మంత్రి రామానాయుడు గారు ఉన్నారో వారికి ఒక వినతిపత్రం ఇచ్చి ఈ రకంగా మా రైతుల సమస్యల పరిష్కారం కాబట్టి మీ ద్వారా రేపు 10వ తారీఖు జూన్ని మంగళవారం నాడు మేము ఎవరైతే దీనికి సంబంధించిన మీకు మనకి ఎవరైతే మరి ఇలా ఏదైనా ఒక రైతుకి అండగా ఉండాలన్నా, రైతుకి ఏదైనా ఉపయోగపడాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అదైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కాబట్టి వారికి మా మొరని ఆలకించేలాగా మీరు కృషి చేయండి. అచ్చెన్నాయుడు గారికి మా ఏదైతే రైతుల సమస్యలు, రైతుల కష్టాలు ఒకసారి వాళ్ళ దృష్టికి పూర్తిగా వెళ్తేనే కానీ ఈ సమస్య పరిష్కారం అవ్వదని చెప్పి ఎప్పుడైతే తెలియజేశారో, మరి రైతు ఘోషని, రైతు యొక్క ఇవాళ ఏ విధమైన దీనస్థితిలో రైతు ఉన్నాడో ఆ రైతు యొక్క బాధని మరి వాళ్ళకి తెలియజేయాల ఉద్దేశంతో చలో అమరావతి అనే కార్యక్రమాన్ని మా సంఘం తరపున చేపడుతున్నాం. 10వ తారీఖు మరి ఉదయం ఇక్కడే అందరం కూడా మరి మన సంఘం ఆఫీస్ దగ్గర అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యి ఎవరు ఏ రకంగా కానీ మోటార్ సైకిలా, ట్రాక్టర్లా, లారీలతోనా, బస్సులు అనేది అయాల మేము కార్యాచరణ రూపొందిస్తాం. తప్పకుండా వేలాది మంది రైతులు, వేలాది మంది కార్మికులు, ఎందుకంటే ఇవాళ క్రాప్ హాలిడే వల్ల కార్మికులు కూడా ఉపాధి కోల్పోతున్నారు. వాళ్ళు కూడా మా బాధను వెళ్ళగొక్కుంటాం, మాకు కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. అందుచేత మీ అందరం కూడా మా మొరని వారు వినిపించడానికి, మా ఘోషని వారు చెప్పడానికి మరి మీ అందరం కూడా సమాయత్తం వెళ్ళాలని చెప్పి ఇవాళ ఏకగ్రీవంగా తీర్మానించాం.